నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 13. ఎప్పుడూ మీ వారు నీ వెంటే ఉంటారు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చావు అంటే ఏదో ఉందనే కదా అర్థం. అందుకని నా దగ్గర దాచకుండా సూటిగా విషయం ఏమిటో చెప్పు. దమయంతి నిలదీయగానే అమ్మా అని ఆమెను పట్టుకొని ఏడ్చేసింది హిమజ. కంగారు పడిన దమయంతి, ఏమైంది హిమజ, ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగింది. ఆమె ఏమీ చెప్పకుండా చాలాసేపు ఏడ్చి తన బాధని కొంత తగ్గించుకున్న తర్వాత అమ్మ అని తన అత్తవారింట్లో ఏం జరిగిందో ఆ విషయం చెప్పింది. అంతా విన్న ఆమె ఆ అని నివ్వెరపోయింది. కాసేపటికి తేరుకొని, ఈ విషయం మీ నాన్నగారికి చెప్పావా? అందుకే ఆయన ఇలా నిన్ను వెంట పెట్టుకొని వచ్చారా? అనుమానంతో ఆమెను చూసింది. అని నిలువునా తల ఆడించింది హిమజ. ఆమె చెప్పింది విన్నాక కాళ్ళు చేతులు ఆడనట్టు అనిపించాయి దమయంతికి. అయ్యో ఇప్పుడెలాగే? నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చుంది దమయంతి. ఎలా ఏముంది? ఇక నేను మా అత్తవారింటికి వెళ్ళను, మీతోనే ఉండిపోతాను ఉక్రోషపడింది హిమజ. అలా అంటే ఎలా కుదురుతుంది? ఆలోచనలో పడింది దమయంతి. ఎందుకు కుదరదు? అమ్మా, నేను మా ఆయనకు విడాకులు ఇస్తాను. ఇక మీదట ఆయనతో కలిసి ఉండడం అనేది జరగదు. కళ్ళనీళ్లు తుడుచుకున్న హిమజ తన మనసులోని మాటని బయటపెట్టింది. శుభమా అని పెళ్లి జరిగిన ఇంట్లో ఏమిటా మాటలు? కోపంతో కూతుర్ని కసిరింది. ఒకవైపు అవనికి పెళ్లి జరిగిందని సంతోషంతో ఉన్న ఆమెకి ఇలా హిమజ పెళ్లి పెటాకులు చేసుకోవాలని చూడడం మనసుకి కష్టంగా అనిపించింది. చూడు హిమజ, ఇప్పుడే తొందర పడకూడదు. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముందు వాళ్ళతో మాట్లాడదాం. అల్లుడు చాలా మంచివాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేయడం ఎందుకు చెప్పు? కూతురికి నచ్చ చెప్పాలని చూసింది ఆమె. ఆయన అందరికీ మంచివారే, నాకు తప్ప. ఉడుకుబోతుతనంతో తల్లి మీద గయ్యుమని లేచింది హిమజ. అల్లుడు గారు ఇప్పుడంతా కాని పని ఏం చేశారట? నీకింత కోపం రావడానికి? అల్లుడి మీద ఉన్న అభిమానంతో కూతురు మీద వెటకారమాడింది. రోషం పొడుచుకొని రాగా, ఇదే పని నాన్నగారు చేస్తే అప్పుడు నీకు తెలిసేది ఆవేశపడింది హిమజ. సరేలే, ఇప్పుడు ఇదంతా ఎందుకు? కానీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న 2 రోజులు సంతోషంగా ఉండు అన్న ఆమె అలసటగా ఉండడంతో కాసేపు పడుకుందామని చెప్పి వెళ్ళి పడుకుంది. తల్లి కూతుర్లు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే హిమజ తండ్రి మహిపాల్ తన తమ్ముడు జగదీష్తో ఇదే విషయం మాట్లాడాడు. అన్నయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలా కిషోర్ చేశారు అంటే నువ్వు నమ్ముతున్నావా? నేనైతే నమ్మలేకపోతున్నాను అన్న అతడు ఆశ్చర్యంతో తెల్లబోయాడు. అమ్మాయి చెప్పింది అంటే నమ్మాలి కదరా? అది మాత్రం అబద్ధం ఎందుకు చెప్తుంది? బాధతో వాపోయాడు మహిపాల్. నిజానిజాలేమిటో తెలుసుకోకుండా మనం తొందర పడకూడదు అన్నయ్య. కాస్త ఓపిక పడదాం. అంతేకాదు, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. ఆ తర్వాత ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం అన్నాడు. సరిగ్గా అదే సమయంలో మార్కెట్కి వెళ్ళిన మధుమతి అతనికి కాల్ చేస్తూ ఉండడంతో అన్నతో మాటలు ఆపేసి ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళి మాట్లాడాడు. సంధ్య చీకట్లు ముసురుకుంటూ ఉండగా మధుమతి, దేవిక షాపింగ్ చేసుకొని వచ్చారు. మధు, నేను ఫ్రెష్ అప్ అయి 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి తన ఇంటికి వెళ్ళింది దేవిక. ఆమె అటు వెళ్ళగానే, ఏమండి, ముహూర్తానికి అట్టే టైం లేదు, తొందరగా రెడీ అవ్వండి అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళింది మధుమతి. అలా జగదీష్ దేవికతో పాటుగా మరో పక్కింటి ఆవిడని వెంట తీసుకొని అవని అత్తవారింటికి వచ్చింది మధుమతి. వీళ్ళు వచ్చేసరికి శోభనం గదిని అందంగా అలంకరించారు అవని అత్తింటి వాళ్ళు. అర్జున్, అవని లైట్గా భోజనం చేసి సిద్ధంగా ఉన్నారు. మధుమతి వాళ్ళు వచ్చాక స్నానం చేసి వాళ్ళు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నారు. పంతులు గారు వచ్చి గర్భధారణకు సంబంధించిన పూజ చేసి ముహూర్త సమయం మరోసారి చెప్పి వెళ్ళారు. బావా, నువ్వు ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. నీ బ్రహ్మచర్యానికి త్రిలోకాలు వదిలేయి. అర్జున్ని ఆట పట్టిస్తూ అతన్ని శోభనం గదిలోకి పంపించాడు శృతి భర్త ప్రకాష్. ఈ రాత్రి అర్జున్కి ఫస్ట్ నైట్ అన్న విషయం తెలుసుకున్న ఉదయ్ అతన్ని ఉడికించడానికి కావాలని కాల్ చేశాడు. అతడు కాల్ లిఫ్ట్ చేసి, ఒరే వెధవా, ఇప్పుడా కాల్ చేసేది? చిన్నపాటి టెన్షన్తో ఉన్న అతడు విసుక్కున్నాడు. ఇదే కదా మంచి సమయం మామా, నిన్ను ఏడ్పించడానికి చిలిపిగా మాట్లాడాడు. ఆ తర్వాత అతనికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఉదయ్.
అవనిని మధుమతి అందంగా తయారు చేసి తలనిండా పువ్వులు పెట్టింది. అక్కడే ఉన్న శృతి, వదిన సూపర్గా ఉన్నావు తెలుసా అని ఆమెని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఒసే శృతి, ఆ పని నువ్వు కాదు మీ అన్నయ్య చెయ్యాలి కసిరింది సుగుణమ్మ. బామ్మ, నాకే వదిన ఇంత ముద్దొస్తుంటే ఇక అన్నయ్య ఊరుకుంటాడా? బుగ్గల్ని కొరికేస్తాడేమో. ఇక ఈ తెల్లవార్లు వదినకు నిద్ర ఉండదు అన్న ఆమె అవనిని చూసి చిలిపిగా కన్ను కొట్టి ముసిముసిగా నవ్వింది. అవని సిగ్గుపడి తల వంచుకొని లోలోన నవ్వుకుంది. అర్జున్ ఉట్టిపాలు తాగడానికి ఇష్టపడని బాదం కలిపిన పాలు తెచ్చి అవని చేతికి ఇచ్చింది కస్తూరి. ఇక తెమలంట్రా, ముహూర్తానికి అట్టే టైం అయింది. అసలే అవతల పిల్లోడు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మీరు ఇలా ఆలస్యం చేసే కొద్దీ వాడిలో అసహనం పెరిగిపోయి మీరు పంపడం కాదు వాడే వచ్చి తన భార్యను ఎత్తుకెళ్తాడు. అర్జున్ మనస్తత్వం తెలిసిన సుగుణమ్మ ముసిముసిగా నవ్వింది. మధుమతి, దేవిక ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు. కస్తూరి, శృతి, దేవిక, మధుమతి ఇంకా ఆమె వెంట వచ్చిన పెద్దావిడ ఇలా 5గురు కలిసి అవనిని శోభనం గదికి పంపారు. ఆ తర్వాత బయట నుండి తలుపు ముందటికి వేసి నవ్వుకుంటూ అక్కడి నుండి పక్కకు తప్పుకున్నారు. అమ్మా, ఇక మేము వెళ్ళి వస్తామని చెప్పి శృతి తన భర్త వెంట అత్తవారింటికి వెళ్ళింది. మధుమతి, నేను కూడా ఇంటికి వెళ్తాను, మీరు ఉండండి అని ఆమె వెంట వచ్చిన పెద్దావిడ అనడంతో జగదీష్ ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ మధుమతి, దేవిక మిగిలారు. వాళ్ళింకా భోజనం చేయలేదు. మధుమతి, రండి భోజనం చేద్దాం అని కస్తూరి పిలవడంతో అలాగే అని వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. ఏదో ఒకటి మాట్లాడుతూ భోజనం చేసి తమకు కేటాయించిన గదికి వెళ్ళి పడుకున్నారు. ఉదయ్తో మాట్లాడుతున్న అర్జున్కి గదిలోకి అవని వచ్చినట్టు అనిపిస్తే బాయ్ చెప్పి కాల్ కట్ చేసి గుమ్మం వైపు చూశాడు. అవని పాల గ్లాస్ పట్టుకొని ఉంటుందని ఊహించిన అతనికి ఆమెను చూడగానే దిమ్మ తిరిగింది. ఎలా అంటారా? పాల గ్లాస్ పట్టుకొని శోభనం గదిలోకి బెరుగ్గా అడుగుపెట్టిన అవని అర్జున్ ఫోన్ మాట్లాడడం చూసి ఇదే సరైన సమయం అనుకొని తన చేతిలో ఉన్న పాల గ్లాసుని టీపాయ్ మీద పెట్టింది. అటువైపుకు తిరిగి ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ ఇది చూడలేదు. కానీ ఆమె దిండు తీసుకొని నేల మీద పరిచి ఉన్న తివాచి మీద పడుకోవడం చూసి నివ్వెరపోయాడు. నిజం చెప్పాలి అంటే అతనికి గట్టి షాక్ తగిలింది. ఆమె పాల గ్లాస్ పట్టుకొని గుమ్మంలో అలాగే నిలబడి ఉంటుంది. తను వెళ్ళి ప్రేమగా గదిలోకి కాదు తన జీవితంలోకి ఆహ్వానించాలని ఏదేదో ఊహించుకున్నాడు. ఎన్నెన్నో ఈ రాత్రి గురించి తీయటి కలలు కన్నాడు. అవని ఏమో అతని కలల మీద నీళ్లు కాదు ఏకంగా కల్లాపి చల్లింది. అంతేనా, అతడు అల్లుకున్న అందమైన ఊహల మేడని పేక మేడలా కూల్చేసింది. అతని గుండె కలుక్కుమనగా కాసేపటి వరకు అతనికి నోటమాట రాలేదు. తెల్లముఖం వేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈలోపు ఆమె సర్దుకొని ఒక పక్కకు తిరిగి అతని మనోభావాలతో తనకేమీ సంబంధం లేదు అన్నట్టుగా ఉత్తిగిలి పడుకుంది. తేరుకున్న అర్జున్, అవని ఏమైంది, ఎందుకిలా నేల మీద పడుకున్నావు, ఆరోగ్యం బాగోలేదా కంగారు పడ్డాడు. ఆమె ముందు మొకాళ్ళపైన కూర్చొని ఆమె నుదుటిపైన చెయ్యి పెట్టి చూశాడు. అది చల్లగా తగిలింది. తనేమీ జబ్బు పడలేదు అనుకున్న అతడు, అవని నువ్వెందుకిలా చేస్తున్నావు, ఇలా ఇక్కడ పడుకోమని నీకెవరు చెప్పారు, ముందు పైకి లెగు. ఎంత నార్మల్గా మాట్లాడాలి అనుకున్నా అతని మాట చాలా గంభీరంగా వచ్చింది. ఆమె లేచి తల వంచుకొని కూర్చుంది. అతనిని చూడనైనా చూడలేదు. అతడు ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తి ఎత్తాడు. అప్పుడు మెల్లిగా కళ్ళు ఎత్తి అతన్ని చూసింది. సీరియస్గా ఆమెనే చూస్తున్న అతని చూపుల్లో ఆమె చూపులు చిక్కుకున్నాయి. అది కూడా కొన్ని క్షణాలు మాత్రమే. వెంటనే ఆమె తన చూపుల్ని మరల్చింది. నీకు నాతో ఫస్ట్ నైట్ ఇష్టం లేదా, లేక నేనంటే ఇష్టం లేదా, నన్ను ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నావా, మీ వాళ్ళు బలవంతంగా ఈ పెళ్లికి నిన్ను ఒప్పించారా? అలా అయితే ఈ విషయం ముందుగా నాతో చెప్పవలసింది. కానీ తీరా పెళ్ళయిన తర్వాత నువ్విలా ప్రవర్తిస్తే నిన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఆవేదనతో వాపోయాడు. ఆమె ప్రవర్తన అతని మనసుని తీవ్రంగా గాయపరిచింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా మాటలు రాని దానిలా గోర్లు కొరుక్కుంటూ కూర్చుంది. ఆమె యాటిట్యూడ్ అతనికి నచ్చలేదు. పైగా పిచ్చెక్కేలా చేసింది. నేను మాట్లాడుతున్నాను కదా, అడిగిన దానికి సమాధానం చెప్పాలని తెలియదా, ఆవేశపడ్డాడు అర్జున్. బాధనంతా గుండెలోనే దాచేసి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచిన ఆమె, ఏం మాట్లాడమంటారు, చురుగ్గా సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె చూపుకి అతడు తడబడ్డాడు.
అదే నువ్వెందుకిలా నన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నావు? దానికి కారణమేమిటి? నేనేదైనా తప్పు చేశానా? లేదంటే నువ్వు బాధపడేలా ప్రవర్తించానా చెప్పు అన్న అతడు ఇంతసేపు ఆమె ముందు కూర్చున్నవాడు కాస్త లేచి నిలబడ్డాడు. ఆమెను లెమ్మని చెయ్యి అందించాడు. కానీ ఆమె అందుకోలేదు. సొంతంగానే లేచి నిలబడింది. ఓహో! నన్ను తాకడం కూడా ఇష్టం లేదన్నమాట. అలాంటిది నా చేత ఎందుకు తాళి కట్టించుకున్నావు? కోపంతో ఆమె మీద అరిచాడు. అతని అరుపు బయటకు ఎక్కడ వినిపిస్తుందోనని ఆమె భయపడింది. ఎందుకంత గట్టిగా అరుస్తారు? మెల్లిగా మాట్లాడలేరా? విసుక్కుంది. నాకు నా అరుపు మాత్రమే వినిపిస్తోంది. కానీ నా వేదన తెలియడం లేదు. నా మనసులోని ప్రేమ నా కళ్ళల్లో నీకు కనిపించడం లేదు కదా అన్న అతడు అసహనంతో గదిలో అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఆమెకి ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ నిలబడింది. కాసేపటికి అతడు తిరగడం ఆపి ఆమె దగ్గరికి వచ్చి ఆమె 2 భుజాలు గట్టిగా పట్టుకుని సీరియస్గా చూశాడు. ఆమె అతను చూసిన చూపుకి తడబడింది. ఈ రాత్రి నువ్వు నన్ను ఇలా దూరం పెట్టడానికి కారణమేమిటో చెప్పు. లేదంటే ఈ గదిలో నేనొక్క క్షణం కూడా ఉండను. ఇప్పుడే బయటికి వెళ్తాను. ఆమెను వదిలి గుమ్మం వరకు వెళ్ళిన అతడు వెనక్కి తిరిగి ఆమెను సూటిగా చూసి, మీ అమ్మ వాళ్ళు ఉండి ఉంటారు కదా, వాళ్ళకి చెప్తాను. మీ అమ్మాయి మనసు తెలుసుకోకుండా నాకిచ్చి ఎందుకు పెళ్లి చేశారు అని నిలదీస్తాను. ఇక్కడ నీ మీద నాకు కోపం లేదు. కానీ నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేనంటే బొత్తిగా ఇష్టం లేని ఆమెని పెళ్లి చేసుకున్నానా అని అంటుంటే అతని గొంతు బాధతో జీరపోయింది. అతడు తలుపు తెరుస్తూ ఉంటే కంగారు పడిన అవని చెయ్యి పట్టుకొని ఆపింది. అతడు చెయ్యి వైపు తీక్షణంగా చూశాడు. ఆమె దడుచుకొని తన చేతిని వెనక్కి తీసుకుంది. ప్లీజ్, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి గొడవ చేయొద్దు. ఇది మన ఇద్దరి సమస్య. వాళ్ళందరికీ చెప్పి బాధ పెట్టడం ఎందుకు? మనం మాట్లాడుకొని పరిష్కరించుకుందాం ప్రాధేయపడింది. మన సమస్యనా? ఆమె ఏం చెప్తోందో అర్థం కాక తెల్లబోయిన అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.